Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 694 points gain అయి 79,476 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 218 పాయింట్స్ గెయిన్ అయి 24,213 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 992 పాయింట్స్ గెయిన్ అయి 52,207 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 992 పాయింట్స్ అంటున్నానా, బట్ ఇవాల్టిలో నుంచి బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 1500 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ అయితే ఏకంగా నిన్నటి లో ఆల్మోస్ట్ 23,812 దగ్గరగా వస్తుంది. దానికి సుమారుగా దగ్గరగా 23,840 వరకు వెళ్ళి ఫ్రమ్ లోస్ నియర్లీ నిఫ్టీ కూడా 500 పాయింట్స్ దగ్గరగా ఇవాళ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 130 అరౌండ్ నుంచి కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇవాల్టి మార్కెట్ లో మనకి కనిపించింది. బిలీవ్ మీ, నాకు ఇంతటి ర్యాలీ రావడం, అది కూడా యుఎస్ మార్కెట్స్ ఎలక్షన్స్ కి ముందు రావడం, ఇవాళ ఎఫ్ఐఎస్ సడన్ గా గ్రీన్ లోకి టర్న్ అవుతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ టు మై సర్ప్రైజ్ ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ 2,569 crores దగ్గరగా సెల్ చేశారు. ఇది ఇవాల్టి డేటానే, 5th November డేటా. సో నిన్న ఆల్మోస్ట్ 4,300 కోట్లు అండ్ ఇవాళ 2,500 కోట్లు. చూడాలి రేపు ఎలాంటి నెంబర్ ఉంటుందనేది. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో నేను మీకు చెప్తూ వచ్చాను, ఇవాళ కాదు అంటే యుఎస్ ఎలక్షన్స్ November 5th మనకి అని వినిపిస్తూ ఉంటుంది, బట్ ఇవాళ కాదు రేపు మార్నింగ్ మనకి యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా హ్యూజ్ బజ్ ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. ప్రాబబుల్లీ మీకు మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైం కే యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఎవరు ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న డేటా మీరు వింటూ ఉండిండొచ్చు. బట్ రియల్ డేటా రావడానికైతే టైం పడుతుంది. బికాస్ అక్కడ చాలా వరకు స్టేట్స్ లో ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ నడుస్తూ ఉంటాయి అండ్ ప్రాబబ్లీ రీకౌంటింగ్ చేయండి. అండ్ ఏదైనా కొన్ని సెంటర్స్ దగ్గర స్ట్రిక్ట్ గా ఉన్నాయనుకోండి డిఫరెన్స్, ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి. కంటెస్టెడ్ ఎలక్షన్స్ కూడా మనం చూసే ఛాన్స్ ఉంది. అదేనా కొంచెం ప్రాసెస్ ని డిలే చేయొచ్చేమో. బట్ యూజువల్ గా అయితే రేపు మార్నింగ్ అరౌండ్ 9:30 కి ముందే మీరు యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా అవుట్కమ్ డేటా అయితే చూస్తారు. అండ్ నేను ఇది యాక్చువల్ గా యుఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి మార్కెట్స్ ఏం జరిగాయని కొంత ట్రాక్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా నాకేం ఇంట్రెస్టింగ్ డేటా కనిపించలేదు, కానీ యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత ఇంట్రెస్టింగ్ డేటా కనిపించింది. ప్రతి యుఎస్ ఎలక్షన్స్ తర్వాత యుఎస్ మార్కెట్స్ పెరుగుతున్నాయి. ఎవరు గెలిచారు ఎవరు ఓడిపారు అనేది పక్కన పెడితే ఎలక్షన్స్ తర్వాత అక్కడ యుఎస్ మార్కెట్స్ అయితే పెరుగుతున్నాయి. లాస్ట్ 25 years రిలేటెడ్ గా డేటాను చూస్తున్నప్పుడు మరి ఈసారి కూడా డేటా ఫాలో అవుతుందా లేదో చూడాలి. అండ్ రీసెంట్ వీడియోస్ లో నేను ఈ డేటాను చూపించాను కదా, ఒకవేళ ట్రంప్ గారు గెలిస్తే, రిపబ్లికన్ పార్టీ గెలిస్తే ఎవరెవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, కమలా హారిస్ గారు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఏ కంపెనీ స్టాక్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఇమేజ్ చూపించాను కదా. బట్ పర్సనల్ గా నాకు అనిపిస్తున్నది కమలా హారిస్ గారు కాకుండా ట్రంప్ గారు కానీ గెలిస్తే ఖచ్చితంగా గ్లోబల్ గా ఉన్న చాలా కంట్రీస్ మీద ట్యాక్స్లను అయితే పెంచుతారు. పర్టికులర్ గా చైనా రిలేటెడ్ గా 50 to 200% ఆన్ సమ్ సెక్టార్స్ పెంచేస్తారు. ఇతర కంట్రీస్ మీద కూడా మినిమం 10% పెంచుతారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇండియా మీద కూడా తను గతంలో చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఇండియా వాళ్ళు మాత్రం ఘోరంగా ట్యాక్స్లు వేస్తారు మా ప్రొడక్ట్స్ మీద అని. సో ఇండియా రిలేటెడ్ గా కూడా ట్యాక్స్లు పెంచే అవకాశం ట్రంప్ గారు తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అలా చూసినప్పుడు ప్రధానంగా నాకు ఐటీ ఫార్మా హిట్ అయ్యే ఛాన్స్లు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక మేజర్ ఎక్స్పోర్టర్ సర్వీసెస్ రిలేటెడ్ గా నియర్లీ మన అన్ని ఐటీ కంపెనీస్ ఒక యావరేజ్ మీరు చూసిన 70% ఆఫ్ ద బిజినెస్ ఎక్స్పోర్ట్స్ లోనే ఉంటది. అండ్ అది కూడా మోస్ట్లీ యుఎస్ కే ఉంటది. ఫార్మాలో నియర్లీ $7.5 billion దగ్గరగా బిజినెస్ ఉంటది. అదే ఐటీలో ఏకంగా $100 billion దగ్గరగా బిజినెస్ ఉంటది. అండ్ ఇంకొన్ని కంపెనీస్ లైక్ రైస్ కంపెనీస్ కానివ్వండి, రైస్ స్టాక్స్ తీసుకుంటున్నా, టెక్స్టైల్ స్టాక్స్ తీసుకుంటున్నా, వైభవ్ గ్లోబల్ అనే ఒక కంపెనీ ఉంది. ఇలాంటి స్టాక్స్ అన్నిటికి కూడా ట్యాక్స్ ని పెంచడం మంచిదైతే కాదు. బట్ ట్రంప్ గారి డెసిషన్ ఎలా ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ చైనా గ్లోబల్ కంట్రీస్ పై ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ పై ఎలా ఉంటుంది, యుఎస్ కు వెళ్తున్న ఇంపోర్ట్స్ పై ఎలా ఉంటుంది అన్నది మనం క్లోజ్ గా ట్రాక్ చేయాలి. తనైతే క్లియర్లీ యుఎస్ ఫస్ట్ ఉండాలనే నినాదంతో ఉంటారు కాబట్టి ప్రాబబుల్లీ ఈసారి తన ట్యాక్స్ రిలేటెడ్ గా తీసుకునే డెసిషన్ గ్లోబల్ గా ఉంటున్న ఇతర కంపెనీస్ కి మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ చేయొచ్చు. ఈ విషయం మనం మైండ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవాళ వచ్చిన ర్యాలీతో మనకి ఏమనిపిస్తుంది మైండ్ లో, నిన్న మార్కెట్ ఒక లో ఫామ్ చేసింది, సుమారుగా అక్కడ ఇంకొక లో, డబుల్ బాటమ్, అక్కడి నుంచి మార్కెట్ పెరుగుతున్నాడు, ఎక్కడి నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్ పెరుగుతుందని కదా. బట్ ఫ్రెండ్స్, తొందర పడకండి. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను, డైలీ క్యాండిల్ క్లోజ్ ఏ ఇంపార్టెంట్ జోన్ లెవెల్ అబోవ్ అయినా వచ్చి క్లోజ్ అవుతుంటే దాని అప్పుడు మనం మార్కెట్స్ రిలేటెడ్ గా థింక్ చేయొచ్చని. ఇది చూడడానికి డబ్ల్యూ ప్యాటర్న్ లానే కనిపిస్తుంది. బట్ వెయిట్, ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెన్ రేపు మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ అబోవ్ వచ్చి క్లోజ్ అయినా నేను నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటి, November 5th అంటే ఇవాళ, November 6th రేపు, November 7th తర్వాత రోజు, November 8th ఈ 3-4 రోజులు కూడా మార్కెట్ లో పక్కన ఉండడం ఎంతో మంచిది. అన్లెస్ మీకు క్యాపిటల్ ఎక్కువగా ఉండి రిస్క్ తీసుకునే మెంటాలిటీ ఉండి క్విక్ గా యాక్ట్ అవ్వగలను, మార్కెట్ లో నేను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనే ఒక ఒపీనియన్ ఉంటే తప్పించి ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ లో మాత్రం ఈ 4 రోజులు మార్కెట్ లో దూరంగా ఉండండి. వోలటాలిటీ హెవీగా ఉంటుంది, మీరు తీసుకోలేరు. మీరు పెట్టే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. మీరు టార్గెట్ పెట్టరు, స్టాప్ లాస్ ఒకటే పెడతాను అనుకుంటే మాత్రం కింద పడి పైకి వచ్చేటప్పుడు ఏదో ఒక పాయింట్ లో మీరు ఏది కొన్నా సరే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో బీ కాషియస్. మరి యుఎస్ ఎలక్షన్స్ తర్వాత మార్కెట్ బాగా పెరిగిపోతే ఫ్రెండ్స్ పెరగనివ్వండి. ఇదే చెప్తున్నాను, ఎప్పటి నుంచో ఇదే చెప్తున్నాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్
ఇన్వెస్టర్స్ కి మార్కెట్ రిలేటెడ్ గా థింక్ చేయాల్సిన నీడ్ లేదు. ఆల్వేస్ బీ పాజిటివ్ ఆన్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ. నో డౌట్ పోర్ట్ఫోలియోస్ లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ని ఇచ్చాయి అండ్ కమింగ్ టైమ్స్ లో ఇస్తాయనేది నా నమ్మకం. బట్ షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా రీసెంట్ డేస్ లో నేను మీకు చెప్తూ వస్తున్నది, ఏ ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ అయినా మార్కెట్ వచ్చి క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ ని పాజిటివ్ గా చూడొద్దు అని. బట్ ఈ లాజిక్ తో మనం ఈవెంట్స్ ఉన్న డేస్ లో ఆలోచించలేం. ఈవెంట్స్ ఉన్న డేస్ లో మార్కెట్ సడన్ గా ఒక 500-700 పాయింట్స్ నిఫ్టీ బేస్డ్ గా చెప్తున్నాను పెరిగి ఇంకొక ఈవెంట్ పక్కనే ఉంది కాబట్టి మళ్ళీ పడొచ్చు లేదా ఇంకా పెరగచ్చు. ఇవన్నీ మనకు అర్థమై మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి November 8th లాస్ట్ ఈవెంట్ డేట్, ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇంకా చెప్పాలంటే ఇంకొక రోజు ఇచ్చారంటే ఇంకొక ఫుల్ క్లారిటీ మార్కెట్ రిలేటెడ్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రతిరోజు మార్కెట్ లో ఉండడం గొప్పతనం కాదు. ఏ రోజుల్లో వోల్టైల్ గా ఉంది, ఆ వోల్టాలిటీని నేను హ్యాండిల్ చేయాలంటే పక్కన ఉండడమే తెలివైన వాళ్ళు చేసే పని. సో రిస్క్ ని హ్యాండిల్ చేయలేమనుకుంటున్న ట్రేడర్స్ మాత్రం ఖచ్చితంగా పక్కన ఉండాలి. లాంగ్ టర్మ్ లో మార్కెట్ ని చూస్తున్న ఇన్వెస్టర్స్ మాత్రం, నేను గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ మంచి మంచి లెవెల్స్ కి ఫాల్ అయినప్పుడు కొంత మార్కెట్ లో మనీ పెట్టుకోవడం మంచి పద్ధతి. ఏ లెవెల్స్ కి ఫాల్ అయితే ఆ లెవెల్స్ రిలేటెడ్ గా ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాను విత్ లాజిక్స్. 9 days బ్యాక్ చేసిన వీడియో. ఈ వీడియోని తప్పకుండా అబ్జర్వ్ చేయండి, పర్టికులర్ గా ఇన్వెస్టర్స్ అయితే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి మీతో మాట్లాడాలి. నిన్న NSE వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అందులో వాళ్ళ ఈక్విటీ ఆప్షన్స్ లో మార్కెట్ షేర్ ఎంత ఉందో తెలుసా? గతంలో 90.95% ఉండేది, ఇప్పుడు 88.89% కి మార్కెట్ షేర్ తగ్గింది ఈక్విటీ ఆప్షన్స్ రిలేటెడ్ గా. మరి NSE వాళ్ళు మార్కెట్ షేర్ కోల్పోతున్నారంటే ఎవరు గెయిన్ అవుతున్నారు? BSE వాళ్ళు. రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న చేంజెస్ తో ఇంకా ఈ మార్కెట్ షేర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇన్ రీసెంట్ డేస్ మార్కెట్ లో ఎంత అన్సర్టనిటీ ఉంటున్నా స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీ మనకు కనిపించింది. బట్ దీని పక్క నుంచండి NSE రిలేటెడ్ గా ఉంటున్న స్ట్రాంగ్ మోనోపోలీని BSE వాళ్ళు స్లోగా క్యాప్చర్ చేస్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈవెంట్స్ అన్నిటినీ కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మార్నింగ్ మీకు US ఎలక్షన్స్ రిలేటెడ్ గా అవుట్కమ్, మెజారిటీ ఆఫ్ ఛాన్సెస్ అయితే మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ లోనే వచ్చేస్తాయి మనకి. తర్వాత November 7th మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత US ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ వస్తుంది. అది November 8th మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ అదే November 8th చైనాకు సంబంధించిన NPC మీటింగ్ ఒక అవుట్కమ్ కూడా మనకి క్లారిటీ వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి, నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ట్రంప్ గారు వస్తే చైనా ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందని. వాళ్ళు ఇంకా ఎక్కువ స్టిమ్యులస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మార్కెట్ లో అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ గమనించండి, చైనీస్ మార్కెట్స్ పెరిగాయి, హాంకాంగ్ మార్కెట్స్ పెరిగాయి. తర్వాత November 7th మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత US ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ వస్తుంది. అది November 8th మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ అదే November 8th చైనాకు సంబంధించిన NPC మీటింగ్ ఒక అవుట్కమ్ కూడా మనకి క్లారిటీ వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి, నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ట్రంప్ గారు వస్తే చైనా ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందని. వాళ్ళు ఇంకా ఎక్కువ స్టిమ్యులస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మార్కెట్ లో అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ గమనించండి, చైనీస్ మార్కెట్స్ పెరిగాయి, హాంకాంగ్ మార్కెట్స్ పెరిగాయి. అవంతలా పెరుగుతున్నా మన మార్కెట్స్ ఇవాళ రెడ్ లోనే ఓపెన్ అయింది. ఇన్ఫాక్ట్ చైనా బాగా పెరుగుతుంది అంటే ఇండియాకి నెగిటివ్ అనే సినారియో క్రియేట్ అయింది కదా, ఫండ్స్ అంతా చైనాకి వెళ్తాయని. సో ఈ లాజిక్ ని కూడా మనం ఆలోచించాలి. చైనా వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టిమ్యులస్ ఇస్తుంటే అది ఈ FIS ఒక ఫండ్ ఫ్లోస్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని. ఇప్పటి వరకు అయితే వాళ్ళు క్లియర్ సెల్లర్స్ గా ఉన్నారు. బట్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న సెల్లింగ్ ఇంటెన్సిటీ అయితే కొంత తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. బట్ వీళ్ళని కంప్లీట్ గా నమ్మలేం. గతంలో 500 crores కి వచ్చి మళ్ళీ ఏకంగా 3,000-5,000 crores కి వచ్చేసారు. సో లాస్ట్ డేటా పాయింట్స్ అయితే వీళ్ళు కొంచెం తగ్గినట్టు 1-2 రోజులు కనిపిస్తున్నారు, కానీ మళ్ళీ వస్తున్నారు. కాబట్టి ఒక 3-4 days డేటా మనం కాన్స్టెంట్ గా అబ్జర్వ్ చేయాలి. నిన్నైతే షార్ట్స్ పెంచుకున్నారు FIS. నాకు తెలిసి ఇవాళ షార్ట్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లెట్స్ సీ వీళ్ళ FIS కి సంబంధించిన షార్ట్ కవరింగ్ డేటా ఎలా ఉంటుందని. రేపటి రోజు మీకు టెలిగ్రామ్ లో మార్నింగ్ మార్కెట్ అనాలిసిస్ లో ఈ షార్ట్స్ అండ్ లాంగ్స్ డేటా పెడుతుంటాం కదా, అక్కడ గమనించండి. ఇప్పుడైతే 67% షార్ట్స్ ఉన్నాయి. అది కానీ సిగ్నిఫికెంట్ గా తగ్గిందంటే మాత్రం లైక్ 57 or 58 ఆ పాయింట్ కి వచ్చినా, లేదు 62-60 కి వచ్చేసిన, ఇవాళ వచ్చిన మొత్తం మూవ్ కూడా ఫ్రెష్ బయింగ్ కాదు, షార్ట్ కవరింగ్ యాక్టివిటీ అని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ ఓవరాల్ మార్కెట్స్, బ్రాడర్ మార్కెట్స్ పెరిగినట్లుంటాయి. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో పెద్ద మూవ్ మనకు కనిపించుండదు. అండ్ మెటల్ స్పేస్ ఇవాళ చూసారా, వెరీ స్ట్రాంగ్ గా మూవ్ అయింది. ఆల్మోస్ట్ 3% దగ్గరగా పెరిగింది. దీనికి కారణం చైనాకు సంబంధించిన నేషనల్ స్టీల్ PMI డేటా వచ్చింది. అది 54.6% కి రైజ్ అయింది. ఇది ఎక్స్పెక్టేషన్స్ కంటే హైయర్ వస్తున్నట్టు. దీంతోనే ఓవరాల్ మెటల్ స్పేస్ అంతా స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో నేను రిపీటెడ్ గా మెటల్ స్పేస్ గురించి మాట్లాడాను. ఇన్ ద షార్ట్ టర్మ్ చైనా రిలేటెడ్ గా వచ్చే స్టిమ్యులస్ కానివ్వండి, US లో ఉంటున్న రేట్ కట్స్ కానివ్వండి, చైనా రిలేటెడ్ గా ఏ గ్రోత్ ని తీసుకొస్తున్నా అది చైనాకు సంబంధించిన మెటల్ ఇండెక్స్ అండ్ ఇండియాకి సంబంధించిన మెటల్ స్టాక్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. లేదు నేను డైరెక్ట్ గా చైనాతోనే నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అంటే అది ఎలా చేయాలో కూడా ఇవాళ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆఫ్టర్ మార్కెట్ అనాలిసిస్ న్యూస్ టాపిక్ లో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు ఇవాళ స్టాక్ ఇంతలా ఫాల్ అయిందనేలా మీకు క్వశ్చన్
క్వశ్చన్ ఉంటుంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఇవాళ ఈ ఫాల్ కి మేజర్ రీజన్ అని నేను అనుకుంటున్నది 3 months షేర్ హోల్డర్ లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అయింది. కనీసం కొంత టైం బ్యాక్ ఏ ఐపీఓస్ కి లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది అనేది నేను మీకు డేటాని షేర్ చేశాను. లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అవుతుందంటే ఖచ్చితంగా స్టాక్ పడాలనేది లేదు. దాని మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు ఏదైనా ఒక ఐపీఓలో ముందుగానే ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఐపీఓ వచ్చి మార్కెట్ లో లిస్ట్ అవ్వగానే మీరు అమ్మేస్తే, మీ దగ్గర పెద్ద మొత్తంలో వాటా ఉండి మీరు అమ్మేస్తే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి మీరు ముందుగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ అండ్ పెద్ద మొత్తంలో స్టాక్స్ ని హోల్డ్ చేసిన ఇన్వెస్టర్ కాబట్టి ఐపీఓ లిస్ట్ అవ్వగానే మీ మొత్తం వాటాను అమ్ముకోవడానికి ఉండదన్నమాట. టైం టు టైం లాక్ ఇన్స్ అనేది పెడతారు సెబీ వాళ్ళు. ఆ లాక్ ఇన్ కంప్లీట్ అయ్యాక మీ దగ్గర మీ డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న స్టాక్స్ ని అమ్మేందుకు మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇదంతా పెద్ద ఇన్వెస్టర్స్ కి వర్తించేది. కాబట్టి లాక్ ఇన్ కంప్లీట్ అవుతుంది. 1 month లాక్ ఇన్, 3 month లాక్ ఇన్, 6 months లాక్ ఇన్, 12 month లాక్ ఇన్, ఇలా టైం టు టైం లాక్ ఇన్స్ ఉంటాయి. అవి కంప్లీట్ అవుతుందంటే దాని అర్థం అప్పటి వరకు వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లో ఆ కంపెనీ రిలేటెడ్ గా షేర్స్ ఉన్నా వాళ్ళు అమ్ముకోవడానికి ఎలిజిబిలిటీ ఉండేది కాదు. బట్ వన్స్ లాక్ ఇన్ కంప్లీట్ అయితే ఒకవేళ ఆ కంపెనీ రిలేటెడ్ గా ఫర్దర్ గ్రోత్ ఉంటుంది, కాన్ఫిడెంట్ గా ఉన్నారనుకోండి అమ్మరు. కానీ ఏదైనా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఈ పాయింట్ లో నాకు ఎందుకు ఈ స్టాక్ అనుకుంటే, అమ్మాలనుకుంటే మొత్తం అయినా అమ్ముతారు, కొంత అయినా అమ్ముతుంటారు. కాబట్టి లాక్ ఇన్ కంప్లీట్ అయ్యే టైం కి ఓలా ఎలక్ట్రిక్ లో వస్తున్న ఈ ఫాల్ ప్రాబబులీ లాక్ ఇన్ లో ఎవరైతే ముందుగానే హోల్డ్ చేసి ఈ లాక్ ఇన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళ సెల్ చేసినట్లు, కొంత సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసినట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదిలా ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద గమనించండి. హైదరాబాద్ కు సంబంధించిన ఒక కస్టమర్ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ ని కొన్నాడు. కొన్న కొద్ది రోజులకే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ సరిగా పనిచేయలేదు. ఎన్నో ఆశలతో S1 Pro కొన్న తను సరిగ్గా పనిచేయకపోతుండడం సర్వీస్ సెంటర్ లో దాన్ని రిపేర్ కి ఇచ్చాడు. ఎప్పుడైతే తను ఇచ్చారో ఆగస్ట్ 2023 అప్పటి నుంచి ఎటువంటి రెజల్యూషన్ లేకుండా సర్వీస్ సెంటర్ లోనే వెహికల్ ఉండిపోయింది. ఎందుకు ఇంతసేపు తీసుకుంటున్నారని ఒక లీగల్ నోటీస్ పంపించినా ఎటువంటి జవాబు వాళ్ళ దగ్గర నుంచి రాకపోతుండడం డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ హైకోర్టులో కేసుని వేయడం జరిగింది. అండ్ కేసుని వేసినా సరే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన వాళ్ళు వచ్చి వాదనలు వినిపించకపోతుండడం ఫైనలీ కస్టమర్ సైడే కేసుకి పాజిటివ్ సొల్యూషన్ వస్తూ తను ఎప్పుడైతే డబ్బులు కట్టాడో ఆ మొత్తం డబ్బుల్ని, ఆ బైక్ రిలేటెడ్ ఉన్న మొత్తం డబ్బుల్ని 9% వడ్డీతో పాటు తిరిగి చెల్లించాలని, అండ్ ఈ సఫరింగ్ అంతా తను తీసుకున్న దానికి ఒక 10,000 పే చేస్తూ 45 రోజుల్లోపు కానీ ఆ డబ్బు తిరిగి కట్టకపోతే 12% వడ్డీతో ఆ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనేలా డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ వాళ్ళైతే ఆర్డర్స్ ని పాస్ చేశారు. అండ్ ఈ ఇష్యూ మొత్తాన్ని కూడా ఓలా ఎలక్ట్రిక్ ఒక నెగిటివ్ పిఆర్ ని లీడ్ చేసిన స్టాండప్ కమీడియన్ కునాల్ కామ్రా గారు ఈ ఆర్టికల్ ని హైలైట్ చేస్తూ ఒక్కరికి కాదు అందరి కస్టమర్స్ కూడా రీఫండ్ ఇవ్వాల్సిందే, అందరి కస్టమర్స్ కి ఎవరెవరైతే ఇష్యూస్ ఫేస్ చేశారో వాళ్ళందరికీ తిరిగి ఓలా ఎలక్ట్రిక్ డబ్బులు కట్టాల్సిందే అని తను హైలైట్ చేస్తూ ఉండడం. ఇది ఎలా తీసుకువెళ్తున్నారంటే పర్సనల్ ఈగోతో వీళ్ళిద్దరి మధ్యలో ఒక టైంలో క్లాష్ అయితే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా వస్తున్న ఏ పాయింట్ అయినా సరే తను హైలైట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా థింగ్స్ జూమ్ అవుతూ ఉండడం కూడా ప్రాబబ్లీ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ రీజన్ గా మనం చూడొచ్చు. అండ్ ఓలా షేర్ హోల్డర్స్ గుర్తుంచుకోవాల్సింది November 8th వాళ్ళ బోర్డ్ మీటింగ్ ఉంది. అందులో రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. లాస్ట్ రిజల్ట్స్ లో లాసే వాళ్ళు ఆపరేటింగ్ సైడ్ లాస్ నే పోస్ట్ చేశారు. మరి ఇంత అన్సర్టనిటీ ఉంటుంది. ఈ టైం ఏదైనా రిజల్ట్స్ లో ఏదైనా పాజిటివ్ సర్ప్రైజ్ ఇస్తే స్టాక్ స్టెబిలైజ్ అవుతుంది. ఎల్స్ ఈ అన్సర్టనిటీస్ తో స్టాక్ రిలేటెడ్ గా ఈ వోలటాలిటీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ పాయింట్ లో ఓలా ఎలక్ట్రిక్ ని సేవ్ చేయగలిగేది నెంబర్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ బిగ్ షాక్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు కానీ వాళ్ళ సర్వీస్ ని ఇంప్రూవ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళకి సంబంధించిన PLI స్కీమ్స్ రిలేటెడ్ గా కానీ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా కానీ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తున్నాయి. సో అదొక థ్రెట్ రావచ్చు. బట్ పాజిటివ్ యాంగిల్ అంటే నెంబర్స్ లోనే ఉంటుంది. లెట్స్ సీ వీళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయని అది November 8th అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ E2E నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇది ఎలా అయిపోయిందంటే మన మూవీ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే ఒక కొత్త స్టార్ వచ్చాడు మార్కెట్ లో కంటారా, నార్మల్ స్టార్ కాదు, ఒక సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయిన వాళ్ళ రిలేటెడ్ గా ఎంత బజ్ అయితే ఉంటుందో అలాంటి బజ్ అయితే పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా నెలకొంది. ఎందుకు నేను ఈ టర్మినాలజీ ముందుగానే వాడానంటే ఆల్రెడీ యుఫోరియా ఫుల్ గా క్రియేట్ అయింది. బిజినెస్ బానే ఉండొచ్చు, యుఫోరియా కూడా అలానే ఉంది. ఎంత యుఫోరియా మాట్లాడుకుందాం, బట్ వాళ్ళ బిజినెస్ ఏంటో తెలుసుకోండి. AI ఫోకస్డ్ హైపర్ స్కేల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. దాని ద్వారా అడ్వాన్స్డ్ క్లౌడ్ GPU అండ్ కాంప్రహెన్సివ్ ఎకో సిస్టమ్ పర్టికులర్ గా ఈ క్లౌడ్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా డిజైన్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ గా అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం, డిప్లాయ్మెంట్ చేయడం వీళ్ళు చేస్తూ ఉండే బిజినెస్. అండ్ ప్రెసెంట్ చెప్పాను కదా సూపర్ స్టార్ లెవెల్లో దీనికి బజ్ ఉందని. ఆల్మోస్ట్ 268 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ వాల్యుయేషన్స్ లో స్టాక్ ట్రేడ్ అవుతుంది. మరి గ్రోత్ లేదా బిజినెస్ లో అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. స్లోగా రెవెన్యూస్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, వెల్ అండ్ గుడ్. బట్ వాల్యుయేషన్స్ కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇదంతా అసలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే L&T వాళ్ళు ఈ పర్టికులర్
పర్టికులర్ కంపెనీలో 21% వాటా 1079 క్రోర్ పెట్టి చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. సో వీళ్ళు కొంటున్న వాటాని బట్టి ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ గతంలో జరిగిన డీల్ తో కంపేర్ చేస్తే వాల్యుయేషన్ కి చాలా టైమ్స్ మారింది. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. సెప్టెంబర్ లో అనుకుంటాను, సెప్టెంబర్ ఎండెడ్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆశిష్ కచోలియా గారు, ఈ నేమ్ కూడా మీరు వింటున్న ప్రతిసారి ఏదో ఒక స్టాక్ పెరుగుంటేనే ఈ నేమ్ వింటారు. ఆశిష్ కచోలియా గారు ఇన్వెస్ట్ చేశారు, స్టాక్ పెరిగిందనేలా తనకి 1.04% దగ్గరగా షేర్స్ ని ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేశారు 1695 రూపీస్ పర్ షేర్ లెక్కన. అతను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఆ పాయింట్ లో 30 క్రోర్స్ అనమాట. ఇదంతా జరిగింది ఎప్పుడు? సెప్టెంబర్ 2024 లో. ఇప్పుడు తను చేసిన 30 క్రోర్ ఇన్వెస్ట్మెంట్ 60 క్రోర్స్ కాదు, ఏకంగా 90 క్రోర్స్ వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు చేస్తున్న వాల్యుయేషన్స్ ప్రకారం తను సెప్టెంబర్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఒక వాల్యూ ప్రెసెంట్ 88 క్రోర్స్. సో కొంటున్నదే చాలా పెద్ద కంపెనీ అండ్ వాటా కూడా నియర్లీ 21%. టోటల్ 21% వాటాను కొంటున్నారు అనుకుంటున్నాం కదా, అది 2 డిఫరెంట్ గా కొంటున్నారు. ఒకటి 15% వాటాగా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అనమాట. అక్కడ మాత్రం వాల్యుయేషన్ కొంత హైయర్ సైడ్ ఇచ్చారు, 3622 రూపీస్ పర్ షేర్ లెక్కన ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ తీసుకుంటున్నారు. రిమైనింగ్ 6% వాటా ఉంది చూసారా, అది మాత్రం 2750 రూపీస్ షేర్ లెక్కన ఫౌండర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. వెరాస్ ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ ఏమో 5000 దగ్గరగా ఉంది. సో 6% వాటా కొన్నది 2750, అది ప్రమోటర్స్ దగ్గర నుంచి. 15% వాటా కొన్నది 3622 రూపీస్ పర్ షేర్ లెక్కన అన్నది ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్స్ అండర్లైన్ చేసుకోవాల్సింది. ఏ పాయింట్ లో ఎలాంటి వాళ్ళు ఈ వాల్యూ చేస్తున్నారన్నది అర్థం చేసుకోవాలి. ఇలా ఫేమస్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా గారు, ఎల్ఎన్టీ వాళ్ళు అండ్ చాలా బాలీవుడ్ రిలేటెడ్ గా నేమ్స్ కూడా వీళ్ళ ఇన్వెస్టర్ లిస్ట్ లో కనిపిస్తూ ఉండడం. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ ఎన్విడియా కంపెనీ సిఇఓ ఇండియాకి వచ్చారు కదా, జెన్సెన్ హువాంగ్ గారు, తను కూడా ఈ కంపెనీ గురించి మెన్షన్ చేశారు. అంత పెద్ద కంపెనీ, ఈ కంపెనీ ఎంత? ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ సుమారుగా 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఉండేది, ఇప్పుడు 8,500 కోట్లు ఉంది. అంత పెద్ద కంపెనీ ఓనర్ ఈ చిన్న కంపెనీ పేరు మెన్షన్ చేసినప్పటి నుంచి బజ్ లో ఉంది, బట్ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది. ఇదంతా ఫ్యూచరిస్టిక్ బిజినెస్ రిలేటెడ్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మొత్తం టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకోకుండా, వాటి గ్రోత్ స్కేల్ మాట్లాడుకోకుండా, జస్ట్ బజ్ లో ఉంటుందని డిస్కస్ చేయకూడదని దీన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. బట్ ఎల్ఎన్టీ వాళ్ళు ముందుకు రావడం, ఫేమస్ ఇన్వెస్టర్స్ వస్తూ ఉండడం, ఎన్విడియా సిఇఓ మాట్లాడడం, ఎట్ సమ్ పాయింట్ మీరు దీని గురించి తప్పకుండా వింటారు మార్కెట్ లో అని ఇవాళ వీడియోలో దీన్ని డిస్కస్ చేస్తున్నాను. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉంది. ఇఫ్ కమింగ్ టైమ్స్ లో 1 or 2 క్వార్టర్స్ డిసప్పాయింట్ చేస్తున్నా ఈ వాల్యుయేషన్స్ మార్కెట్ అయితే జస్టిఫై చేయదు. సో ఇన్వెస్టర్స్ ఒక స్టార్ లా ఎదుగుతున్న ఈ కంపెనీ, ఇప్పటి వరకు వెళ్తున్న కంపెనీనే కాదు, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తే నేను ఎలా రిస్క్ తీసుకుంటున్నాను, కంపెనీ కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఎలా ఉండొచ్చు అన్నది ప్రాపర్ స్టడీ చేయకుండా మాత్రం సోషల్ మీడియాలో ఉంటున్న బస్ తో ముందుకు వెళ్ళిపోకండి. వి డోంట్ నో, ఇక్కడ నుంచి ఇది డబల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు. ఎట్ ఏ సేమ్ టైం డౌన్ సైడ్ కూడా రిస్క్ ని మనం అనాలిసిస్ చేశాకే ఇలా ఫ్యూచర్ లో గ్రో అవుతాయి, ఫ్యూచర్ లో ఇలాంటి స్కోప్ ఉంటుందని డ్రీమ్స్ ఉంటాయి కదా, మార్కెట్ లో ప్రతి ఒక్క సెక్టార్ కి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ని ప్రాపర్ గా విత్ నెంబర్స్ అనాలిసిస్ చేయకుండా జస్ట్ డ్రీమ్స్ తో మాత్రం ఎంటర్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది చైనీస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళ గురించి. ఎందుకంటే ఫేమస్ ఇన్వెస్టర్ అయిన విజయ్ కేడియా గారు తను పటేల్ ఇంజనీరింగ్ లో ఉంటున్న వాటాని కొంత అమ్మి, ఇండియన్ స్టాక్స్ లో ఉంటున్న ఇంకొంత వాటాని కూడా అమ్మి చైనాలో ఉంటున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారని, 2 to 3% ఇన్వెస్ట్మెంట్ ప్రెజెంట్ చేశారని అండ్ కమింగ్ టైమ్స్ లో 5% దగ్గరగా పెంచుకుంటారని ఇలా తనైతే స్టేట్మెంట్స్ ని చేశారు. ఎలా తను చేశారు ఇన్వెస్ట్మెంట్స్? ఈటీఎఫ్ ద్వారా. ఇఫ్ మీరు చైనాలో ప్రెసెంట్ చాలా తక్కువ వాల్యుయేషన్స్ లో ఉంది అండ్ అక్కడ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అప్కమింగ్ టైమ్స్ లో, చైనాకు సంబంధించిన మంచి మూవ్ ఉంటుందని మీరు పర్సనల్ గా నమ్ముతూ అక్కడ ఇండివిజువల్ గా స్టాక్స్ ని వెతకాలని ప్రయత్నించారనుకోండి, వాటి బిజినెస్ అనాలిసిస్ చేసి అక్కడ ప్రాస్పెక్ట్ ని అర్థం చేసుకొని మీరు 4-5 స్టాక్స్ ని కొనడం కొంత కాంప్లెక్స్ థింగ్ అవుతుంది అండ్ అక్కడ మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రాబ్లీ రీసెంట్ టైమ్స్ లో ఏవి ఎక్కువ పెరిగాయని చూసి మనం వెళ్ళిపోతాం, మోస్ట్లీ అక్కడ రాంగ్ అవ్వచ్చు. కాబట్టి ఈవెన్ విజయ్ కేడియా గారు కూడా అక్కడ స్టాక్స్ తో వెళ్ళలేదు ముందుకి, ఎంటైర్ చైనీస్ మార్కెట్ ని అండ్ హ్యాన్సెంగ్ హాంకాంగ్ కి సంబంధించిన ఇండెక్స్ ని కూడా రెప్లికేట్ చేస్తున్న ఈటీఎఫ్ లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, వాటి ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించారు. మరి మనకు ఆ లిస్ట్ ని చెప్తారా? ఆ డేటా నేను మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. మన ఇండియన్స్ కి చైనాలో కానీ హ్యాన్సెంగ్ హాంకాంగ్ కి సంబంధించిన ఇండెక్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంటున్న ఈటీఎఫ్ ఏంటి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఆర్ ఆఫ్ షోర్ ఫండ్స్, అలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి కేటగిరీ. ఇక్కడ మీరు ఈటీఎఫ్ అంటే ఈటీఎఫ్ ని చూస్తారు, మ్యూచువల్ ఫండ్ అంటే ఆ 2 మ్యూచువల్ ఫండ్స్ మనకు ఉంటాయి. ఇది ఒక స్క్రీన్ షాట్ లా తీసి ఉంచుకోవచ్చు. ఇఫ్ మీకు ఆ ఫండ్స్ రిలేటెడ్ గా ఇంకాస్త డీటెయిల్స్, ఆ ఫండ్స్ ఏవేవి హోల్డ్ చేస్తున్నాయనే డీటెయిల్స్ తెలుసుకోవాలనుకోండి అండ్ ఎలా పర్ఫార్మ్ చేసాయి ఫండ్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నా, ఆ మొత్తం డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఎడిల్ వైజెస్ వాళ్ళకి సంబంధించిన గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్ షోర్ ఫండ్ ఒక డేటా ఇది అండ్ యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్ వాళ్ళ డేటా ఇది. పైన ఎంత పర్ఫార్మ్ చేస్తుంది, వాటి టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ ఏంటి, అవి ఏ సెక్టార్స్ లో హోల్డ్
చేస్తున్నాయి అండ్ అవి ఏ కంట్రీస్ లో ఎక్కువ హోల్డ్ చేస్తున్నాయి. ఆబ్వియస్లీ చైనా రిలేటెడ్ గానే ఉంటుంది. రెస్ట్ 2 ప్లేసెస్ లో తైవాన్ అండ్ హాంకాంగ్ ఉంటుంది. ఇవి ETF లు అనమాట. నిపాన్ ఇండియా వాళ్ళకి సంబంధించి హ్యాన్సెంగ్ హాంకాంగ్ కి సంబంధించిన ఇండెక్స్ కి సంబంధించిన ETF. హ్యాన్సెంగ్ అంటే హాంకాంగ్ కి సంబంధించిన ఇండెక్స్, బట్ అందులో కూడా మనకి చైనాకి సంబంధించిన స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మిరాయ్ అసెట్ హ్యాన్సెంగ్ టెక్ ETF ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అవి సెక్టార్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, వాటి హోల్డింగ్ పర్సెంటేజ్ ఎంత, వాటి రిటర్న్స్ ఎంత, ఈ డేటా అంతా కూడా ఇమేజెస్ లో ఉంటుంది. ఒకవేళ ఈ ఇమేజెస్ అన్ని మీకు మంచి క్వాలిటీతో ఉంటే స్క్రీన్ షాట్స్ తీసి ఉంచండి. లేదంటే ఇవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ లో విత్ ఒక PDF లా చేసి మొత్తం డేటా అంతా ఒక PDF లా చేసి అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ నేను జాయిన్ అవ్వను అనుకుంటున్న వాళ్ళు వాట్సాప్ లో కూడా పెడతాను, బట్ అది గూగుల్ డ్రైవ్ లింక్ ఇవ్వగలను, అక్కడ ఫైల్ లా అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు. వీలైతే టెలిగ్రామ్ లో ఉంటున్న ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత కావాలంటే మీరు టెలిగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసేయండి. మీకు ఒకవేళ ఒక కొత్త యాప్ మీ ఫోన్ లో ఉండడం ఇంట్రెస్ట్ లేకపోతే, లేదు మీరు టెలిగ్రామ్ లో ఉన్న డే టు డే బేసిస్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఏదైనా బిగ్ థింగ్స్ జరుగుతున్న వాయిస్ ద్వారా కూడా అప్డేట్ చేసే ఇన్ఫర్మేషన్ అండ్ టెలిగ్రామ్ లో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను ఫర్ బోత్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. ఈ PDF అక్కడ మీకు హై క్వాలిటీ ఇమేజెస్ తో దొరుకుతుంది. అండ్ మీరు ఈ క్వశ్చన్ అడగచ్చు, మరి నేను ఇన్వెస్ట్ చేస్తున్నానా అని. నేను చైనీస్ స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్ ఏం చేయట్లేదు. ఈ ETF లు మ్యూచువల్ ఫండ్లు వీటి ద్వారా కూడా వెళ్ళట్లేదు. దాని ద్వారా మంచి రిటర్న్స్ ఉంటాయని ఇలా బజ్ క్రియేట్ అవుతున్నా. పర్సనలీ నేను ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉంటున్న ఆపర్చునిటీస్ గురించి ఎక్కువ టైం అండ్ ఎఫర్ట్స్ పెడుతున్నాను. మళ్ళీ అక్కడ పెట్టి అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది పోర్ట్ఫోలియో లెవెల్లో ట్రాక్ చేసే అంత టైం అండ్ ఎఫర్ట్స్ నేనైతే ఇవ్వలేను కాబట్టి అవాయిడ్ చేస్తున్నాను. బట్ ఫేమస్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా గారు కానీ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫిర్మ్స్ కానీ చైనా రిలేటెడ్ గా గ్రోత్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేనైతే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లోనే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. మీకు అనిపిస్తున్న మీ ఒపీనియన్ కూడా చైనీస్ స్టాక్ మార్కెట్ లో మీకు అవకాశం అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ రూట్ లో మీరు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, లేదు ఇండియన్ స్టాక్ మార్కెట్ లోనే ఫర్దర్ గా ఇన్వెస్టెడ్ గా ఉంటారా అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా ఎక్కువ శాతం వాటాన్ని హోల్డ్ చేస్తున్న సుజుకి వాళ్ళు ఉన్నారు కదా, ప్రమోటర్ గ్రూప్ ఉందా సుజుకి, వాళ్ళు ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ అయితే చేశారు. సుజుకి మోటార్స్ వాళ్ళు ఈ విటారా ఈ పేరుతో ఈ కార్ అయితే తీసుకురాబోతున్నారు. దీని యొక్క ప్రొడక్షన్ గుజరాత్ కు సంబంధించిన వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో స్టార్ట్ అవుతుంది అండ్ 2025 నుంచి కూడా సేల్స్ స్టార్ట్ అవుతాయి మారుతి సుజుకి అండర్లో అనేలా డేటా కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించిన బ్యాటరీని సప్లై చేయబోతున్నది చైనాకు సంబంధించిన BYD వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు. ఇది 2 ఆప్షన్స్ తో అవైలబిలిటీలోకి వస్తుంది. ఒకటి 49 కిలోవాట్, ఇంకొకటి 61 కిలోవాట్. మరి ఆ సెగ్మెంట్ లో వీళ్ళకి కాంపిటీటర్స్ గా ఎవరు ఉంటారు? టాటా కర్వ్ EV ఉందా, వాళ్ళు ఉంటారు. అండ్ అప్కమింగ్ హ్యుండై క్రిటా EV వస్తుంది. అండ్ మహీంద్రా వాళ్ళకి సంబంధించిన BE6 కూడా కాంపిటీషన్ గా వీళ్ళకి చూడొచ్చు. మారుతి వాళ్ళు ఫైనల్లీ EV లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. మరి చూడాలి మిగిలిన వాళ్ళకి సంబంధించిన మార్కెట్ షేర్, టాటా వాళ్ళకి అండ్ M&M వాళ్ళకి సంబంధించిన మార్కెట్ షేర్ ని ఎలా తీసుకుంటారని, ఆర్ సేమ్ ఇదే స్పేస్ లో వాళ్ళే లీడర్స్ గా ఉంటారనేది అయితే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో EV నెంబర్స్ ని బట్టి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఐషర్ మోటార్స్ అండర్ లో ఉంటున్న రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కూడా కొత్త EV బైక్ ఫ్లయింగ్ ఫ్లీ అనే ఒక పేరుతో 2 వేరియంట్స్ తో అయితే లాంచ్ చేశారు. క్లాసిక్, స్క్రాంబ్లర్, ఈ ఒక 2 వేరియంట్స్ ఉన్నాయి. మరి దీనికి ఎవరు కాంపిటీషన్? యూజువల్ గా మనకి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు స్కూటర్స్ నడుస్తూ వచ్చాయి. మోటార్ సైకిల్స్ లేవు మనకి పెద్దగా, బైక్స్ అవి పెద్దగా లేవు. హీరో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఒక మోటార్ సైకిల్ ని తీసుకురావడానికి. అండ్ ఓలా ఎలక్ట్రిక్ ఫస్ట్ EV బైక్ లాంచ్ కూడా FY26 లో ఉంటుందని వాళ్ళు ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. సో ఇలా కొంత లెస్ కాంపిటీషన్ ఉంటున్న బైక్ స్పేస్ లోకి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక బ్రాండ్ మార్క్, అందులో ఎలక్ట్రిక్ వెహికల్. మరి ఎప్పుడు ఇది మార్కెట్ లోకి వస్తుంది? ఈ ఎండ్ ఆఫ్ ద 2025 లో కానీ ఆర్ 2026 బిగినింగ్ లో కానీ ఈ వెహికల్ ని మార్కెట్ లోకి తీసుకొస్తారనేలా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. బట్ పర్సనల్ గా నాకు మీ ఒపీనియన్ తెలుసుకోవాలంది. ప్రెసెంట్ మీరుంటున్న ఏరియాస్ లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? మీకు టైం టు టైం ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్న వాళ్ళకి టైం టు టైం ఛార్జింగ్ అనేది ఇంట్లో పెట్టుకొని ఓకే వెళ్ళి వచ్చేదానికి సరిపోతుంది. బట్ ఇంకెక్కడైనా పెట్టాలంటే అది కంఫర్టబుల్ గా మీకు షోరూమ్స్ దగ్గర కానీ వేరియస్ ఏరియాస్ దగ్గర కానీ మీకు నెట్వర్క్ సిటీస్ లో ప్రొవైడ్ చేస్తున్నారా, లేదు మన ఇంట్లోనే మనం పెట్టుకోవాలి దానికి తగ్గట్టే ప్లాన్ చేసి తిరగాల్సి ఉంటుందని ఎలా ఉందా? నాకు తెలిసి ఇదే రీజన్ అనుకుంటాను. చాలా మంది వాళ్ళ ప్రొడక్షన్ కూడా విత్ టైం డిలే చేస్తున్నారు. సో దట్ అప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చుంటుంది అనేది. సో EV వెహికల్స్ వాడుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారి సెటప్ అయిపోయింది అనుకోండి, EV వెహికల్ సేల్స్ ఇక రూఫ్ టాప్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో ఒకవేళ బ్యాటరీ చార్జెస్ తగ్గి ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ లానే ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ప్రైసింగ్ కానీ ఉంటే దెన్ ఆబ్వియస్లీ షిఫ్ట్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ జరుగుతుంది. నెక్స్ట్ RVNL వీళ్ళకి 625 crores విలువ చేసే ఆర్డర్ ఫ్రమ్ సదరన్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది 2 రైల్వే స్టేషన్స్ మధ్యలో ఉంటున్న ట్రాక్ ని డబ్లింగ్ చేయడానికి వచ్చిన అగ్రిమెంట్ అనేలా
అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలి. ఎన్ఎండిసి వాళ్ళు నవంబర్ 11న వాళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 230 దగ్గరగా స్టాక్ ఉంది కదా, బోనస్ ఇస్తే ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ స్టాక్స్ అయితే పెరుగుతాయి, రీటైలర్ పార్టిసిపేషన్ ఇంకొంత పెరిగే స్కోప్ ఉంటుంది. సో బోత్ రిజల్ట్స్ అలాగే వాళ్ళకి సంబంధించిన బోనస్ ని కూడా నవంబర్ 11న డెసిషన్ తీసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆల్కైల్ అమైన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వాళ్ళ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. కెమికల్ కంపెనీస్ ని ఇయర్ ఆన్ ఇయర్ లోనే చూడాలి. రెవెన్యూస్ 18% గ్రో అయ్యాయి, ఆపరేటింగ్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అండ్ ప్రాఫిట్ కూడా 75% దగ్గరగా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో కెమికల్ కంపెనీస్ లో మెజారిటీ ఆఫ్ కెమికల్ కంపెనీస్ బెటర్ గా ఉన్నాయి. అందులో పర్టికులర్ గా స్పెషాలిటీ డివిజన్స్ లైక్ ఫ్లోరిన్ డివిజన్ కానీ అమైన్స్ డివిజన్ కానీ బెటర్ గా కనిపిస్తున్నాయి అండ్ వీటితో పాటు ఆగ్రో కెమికల్స్ రిలేటెడ్ గా కూడా గుడ్ గ్రోత్ రీసెంట్ నెంబర్స్ లో అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. నెక్స్ట్ అమరాజా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, రెవెన్యూస్ ఫ్లాట్ ఉంటూ మార్జిన్స్ డ్రాప్ అవుతూ ప్రాఫిటబిలిటీ డ్రాప్ అవుతుంటే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉంటున్నప్పుడు కొంత వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ వస్తే ఖచ్చితంగా స్టాక్ నెగిటివ్ రియాక్ట్ అవుతుందా? అదే ఇవాళ స్టాక్ ప్రైస్ లో కనిపించింది. బట్ సర్ప్రైజ్ చేసింది అయితే గ్లాండ్ ఫార్మా నెంబర్స్. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూలోనూ పెద్ద గ్రోత్ ఉండదు, మార్జిన్స్ డిక్లైన్ అయ్యాయి, ప్రాఫిటబిలిటీ డిక్లైన్ అయింది, దీంతో పాటు గైడెన్స్ ని కూడా తగ్గించారు. ఇవన్నీ వీక్ సైడ్ కనిపిస్తున్నాయి. బట్ ఆఫ్టర్ స్టాక్ రిజల్ట్స్ స్టాక్ ప్రైస్ లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనిపించింది. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫర్మ్స్ కూడా డౌన్ గ్రేడ్ చేశాయి దీని తర్వాత రిజల్ట్స్ తర్వాత. బట్ స్టాక్ ప్రైస్ కంప్లీట్లీ ఆపోజిట్ గా మూవ్ అయ్యి స్ట్రాంగ్ గా మూవ్ అయింది. మేబీ దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు. వాళ్ళు పాజిటివ్ ఎబిడా, వాళ్ళు పాజిటివ్ ఆపరేటింగ్ సైడ్ ఎర్నింగ్స్ ని నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ కి మెయింటైన్ చేస్తారని అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళతో వాళ్ళు స్ట్రాటజిక్ కోఆపరేషన్ లోకి ఇన్వాల్వ్ అయ్యారు కదా, బయాలజిక్స్ సిడిఎంఓ బిజినెస్ రిలేటెడ్ గా. మేబీ దీని రిలేటెడ్ గా కూడా గుడ్ నెంబర్స్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో వస్తున్న గ్రోత్ ఈ నెంబర్స్ ని కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ ప్రైస్ లో అయితే స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనిపించింది. సో నాకు తెలిసినంత వరకు, నేను గమనిస్తున్నంత వరకు, ఎప్పుడైనా ఒక కంపెనీ వీక్ గా ఉన్నా సరే స్టాక్ పెరగడం మొదలు పెట్టింది అనుకోండి, ప్రాబబులీ కమింగ్ టైమ్స్ లో ఇక బెటర్ ఉంటదని మార్కెట్, దట్ టు బిగ్ ప్లేయర్స్, బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ స్ట్రాంగ్ టేక్ తీసుకుంటున్నట్టు. అలాంటి టైమ్స్ లో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా బ్యాడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ నెంబర్స్ వస్తున్నా సరే పెద్దగా స్టాక్ ప్రైస్ లో రియాక్షన్ మీకు కనిపించదు. దానికి ఎగ్జాంపుల్ లారస్ ల్యాబ్స్. ఇక్కడ నుంచి చాలా క్వార్టర్స్ నుంచి వాళ్ళు వీక్ పర్ఫార్మెన్స్ ని ఇస్తున్నారు, కానీ ప్రతిసారి నెంబర్స్ తర్వాత స్టాక్ పెరుగుతుంది. ఎందుకంటే ఏ నెగిటివిటీ అయితే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుందో ఆ తర్వాత వచ్చే ఫ్రెష్ నెగిటివిటీ కూడా ఫ్యూచర్ లో వచ్చే ఎర్నింగ్ ప్రొజెక్షన్స్ ని మైండ్ లో పెట్టుకొని ఆ నెగిటివిటీకి స్టాక్స్ రియాక్ట్ అవ్వవు. ప్రాబబ్లీ అదే ఇక్కడ కూడా కనిపిస్తున్నట్టుంది. నెక్స్ట్ సారేగామా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. సారేగామా వాళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ 40% దగ్గరగా పెరుగుంటుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 18% దగ్గరగా పెరిగింది. వెరాజ్ మార్జిన్స్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ గా డిక్లైన్ అవుతుండేసరికి ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డిక్లైన్ అయింది. ఓవరాల్ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నా, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో డిక్లైన్ అవుతున్నాయి. భారత్ సీడ్స్ వాళ్ళ నెంబర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించవచ్చు. యాక్చువల్లీ భారత్ సీడ్స్ లిమిటెడ్ అనేది జాయింట్ వెంచర్ అనమాట. సుజుకి మోటార్ కార్పొరేషన్ జపాన్ వాళ్ళకి సంబంధించి అండ్ మారుతి సుజుకి వాళ్ళకి సంబంధించి. వీళ్ళు మోస్ట్లీ మారుతి సుజుకి వాళ్ళకి ఎక్కువగా సప్లై చేస్తూ ఉంటారు అండ్ సుజుకి వాళ్ళకి సంబంధించి కూడా 2 వీలర్స్ రిలేటెడ్ గా వీళ్ళు సప్లై చేస్తుంటారు. ఇంతకీ ఏం సప్లై చేస్తుంటారు? సీట్స్ ఉంటాయి కదా, 4 వీలర్స్ లో, 2 వీలర్స్ లో అండ్ ఈవెన్ రైల్వేస్ కి సంబంధించిన సీట్స్ కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు. అండ్ దీంతో పాటు ఎన్విహెచ్ ప్రొడక్ట్స్ కానీ, బాడీ సీలింగ్ పార్ట్స్ కానీ, మెటల్ రేంజ్ లైక్ 2 వీలర్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వీళ్ళు సప్లై చేస్తుంటారు. వీళ్ళ నెంబర్స్ వచ్చాయి, ఆ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ నెంబర్స్ వీళ్ళు పోస్ట్ చేశారు. అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ గుడ్ గ్రోత్ వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. అండ్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఒక నెంబర్స్ ని చూడండి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 51% ఇంప్రూవ్ అయ్యాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 17% ఇంప్రూవ్ అయ్యాయి. మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డబల్ అవుతున్నాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డిక్లైన్ కనిపిస్తుంది. కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరుగుతుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డ్రాప్ అయింది. సిమిలర్ గా నెట్ ప్రాఫిట్ కూడా. ఇది ఇయర్ ఆన్ ఇయర్ తోనే చూడాల్సిన నెంబర్స్. అలా చూస్తున్నప్పుడు ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో గుడ్ కరెక్షన్ కూడా ఈ కంపెనీస్ లో కనిపించింది కాబట్టి, బికాస్ 52 వీక్ హై ఆల్మోస్ట్ 5860, రీసెంట్ టైమ్స్ లో బానే కరెక్ట్ అయి 4000 బిలో 4000 కూడా వచ్చింది. కాబట్టి ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ నియర్లీ 4% పెరిగింది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ నెంబర్స్. ఇవి రెవెన్యూ సైడ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంటున్నా, మార్జిన్స్ డ్రాప్ అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ కూడా డ్రాప్ అయింది. మార్జిన్స్ డ్రాప్ అవడానికి ప్రధానమైన కారణం ఈసారి వీళ్ళ ప్రొడక్ట్ మిక్స్ కొంత మారింది. అండ్ నార్త్ అమెరికా నెంబర్స్ ఇంక్లూడింగ్ రెవెన్యూమెంట్ నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉన్నాయి. అండ్ ఇండియా బిజినెస్ ఎక్స్పెక్టేషన్ 16% గ్రోత్ ఉందంటే 18% దగ్గరగా గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేశారు. ఈవెన్ యూరోప్ సైడ్ కూడా బెటర్ గ్రోత్ వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. మార్జిన్స్, ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ప్రొడక్ట్ మిక్స్ చేంజ్. అది కాకుండా రెస్ట్ ఆఫ్ ద డేటా మొత్తం కూడా
ఇన్ లైన్, ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉంది. నెక్స్ట్ టైటాన్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ 26% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ లో, బట్ ప్రాఫిట్స్ 25% పడ్డాయి. ప్రధానమైన కారణం కస్టమ్ డ్యూటీని కట్ చేశారు కదా గోల్డ్ మీద, అదనమాట. అండ్ ఈవెన్ మార్జిన్స్ కూడా 9% వచ్చాయి. లాస్ట్ ఇయర్ అది 13.6 దగ్గరగా ఉంది. కస్టమ్ డ్యూటీ కట్ కారణంగా రిజల్ట్స్ లో క్లియర్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అదర్ జ్యువెలర్స్ లో కూడా ఇదే సినారియో రిపీట్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ ని ఫర్దర్ గా క్రాస్ చేస్తే 24,290 అరౌండ్ వస్తుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి డౌన్ అయితే మాత్రం 24,160, అబిలో 24,50. ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయితే 24,330 అండ్ అబౌవ్ 24,420 మేజర్ లెవెల్స్ ఆఫ్ రెసిస్టెన్స్ లుగా కనిపిస్తూ ఉన్నాయి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ ఉన్న లెవెల్స్ బ్రేక్ అప్ సైడ్ కి వెళ్తుంటే 52,570. ఒకవేళ డౌన్ సైడ్ కి వస్తుంటే ఇవాళ ఉన్న కన్సాలిడేషన్ రేంజ్ చూసారా, ఆల్మోస్ట్ 215 నుంచి 255 వరకు ఈ రెసిస్టెన్స్ దగ్గరే కన్సాలిడేట్ అయింది. కాబట్టి ప్రాబబుల్లీ ఇదే సపోర్ట్. ఇది బ్రేక్ అయితే 51,880, అబిలో 51,530. 2 డేస్ అయితే మార్కెట్ నుంచి దూరంగా ఉండడం బెటర్. ప్రాబబుల్లీ 8th ప్లస్ 1 డే మీరు గ్యాప్ తీసుకున్నా మంచిదే. ఫుల్ వోల్టాలిటీ ఉంటుంది, జాగ్రత్త. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.